36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కందుకూరి సాయికృష్ణ నామినేషన్ వేశారు. డివిజన్ ప్రజలు తనకు మద్దతు ఇచ్చి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. నగరం ఎమ్మెల్యే గంగుల చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో పైసా రాలేదన్నారు. గంగుల చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గతంలో కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల గవర్నమెంట్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా గత నెల రోజుల నుండి నేను ప్రచారం చేస్తూ ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే మా గెలుపు దిశగా మేము ముందుకు సాగుతున్నాం. కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, మరియు డ్రైనేజీ, వీధి దీపాలు, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు మా కరీంనగర్ భీముడు, ఓటమేరకి నాయకుడు, పేదల పెన్నిది, అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్తూ గడప గడప ప్రచారం గెలుపు దిశగా ప్రయత్నం చేస్తున్నాం.